వెల్కమ్ టు బ్యాక్ రజనీ కిచెన్. సో ఈరోజు ఆయిల్ రెడీ చేశాను. వేరే ఆర్టిస్ట్ అడిగారు, మేడము మీకు కావాలంటే వాట్సాప్ చేయండి, డెలివరీ ఛార్జీ మీదే. సో ఎంత దూరమైనా పంపిస్తాను, ప్రేమతో మీ రజనీ. సో ఇగోండి, ఇలా ఉంటుంది ఆయిల్. ఇంకా చూపిస్తాను చూడండి, ఇగోండి ఇంత గ్రీనిష్ ఉంటుంది. ఇందులో ఆనియన్స్, మెంతులు, కరివేపాకు, ఉసిరి, సో అలోవేరా కంపల్సరీ ఫ్రెండ్, కంపల్సరీ. కరివేపాకు, అలోవేరా, ఉసిరి ఎక్కువ వేయాలి ఫ్రెండ్, మందారం. సో 6 ఐటమ్స్ వేస్తాను అంతే. మీ జుట్టు, మీ హెయిర్ నా హెయిర్లా కాకపోతే నన్ను అడగండి. సో నేను ఎవరు, హెయిర్, డ్రెస్, టోటల్గా హెయిర్ స్టైలిష్ బై రజనీ. ఓకే, సో అందుకని డెలివరీ ఛార్జీ మీదే. ఫోన్ నెంబర్ పెడతాను. సో లోగో మీద ఉంది కదా మంది అకాడమీ లోగో మీద, అది నా పర్సనల్ నెంబరు. కాల్ చేయండి, పంపిస్తాను. సో ఇది మనం ప్యాక్ చేస్తున్నాం మేడంకి. ఇంకోండి, మొత్తం మరిగిన తర్వాత ఇట్లా చెరువు నీళ్ళు ఉంటాయి చూడండి, నాచు కలర్ పట్టేటట్టు అలా ఉంటుంది అనమాట. సో ఈ రోజు నుంచి మనం ఆయిల్ ఫుల్గా పెట్టేస్తున్నాం. 10 days ఆయిల్తోనే ఉంచుతాను నానబెట్టి. సో ఒక 10 days హెడ్ బాత్ చేసి ఒక హెయిర్ లీవ్ చేస్తాను. మిగతాది ఎంత షూట్ లేకపోయినా, ఇంట్లో ఎన్ని అవర్స్ ఉన్నా, ఎన్ని డేట్స్ ఉన్నా ఆయిల్ పెట్టే ఇంట్లో ఉంటాను ఫ్రెండ్. బయటికి ఏమైనా అకేషన్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా, సో ఏదైనా చిన్న వీడియోస్ చేయాలన్నా, స్మైల్తో మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ మర్చిపోయి సంథింగ్ ఈ చిన్న పెయిన్స్ కింద అన్నీ నేను చూసుకోవడానికి ఎంతవరకు ఫేస్ హెయిర్ కరెక్ట్ ఉందా లేదా అని చిన్న వీడియోస్, స్మైల్ వీడియోస్, దట్స్ ఇట్ అంతే. మెయిన్ మన కిచెన్లోనే ఉంది ప్రోటీన్. మన ఫేస్కి, మన బాడీకి, మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ మొత్తం మీ కిచెన్లోనే ఉంది ఫ్రెండ్. చాలా రేటు పెట్టి ఏమి క్రీమ్స్ కొనక్కర్లేదు ఫ్రెండ్. ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి. ఇదేమంటే రైస్. ఓకే, ఇది మనం వండుకునే రైసే ఫ్రెండ్. ఇది లలిత బ్రాండ్ రైస్ ఇది. సో నేను ఒక 15 నిమిషాలు నానబెట్టాను. ఇంత వాటర్ వస్తుంది. చాలామంది వాటరు స్ప్రే బాటిల్లో వేసి ఫేస్కి అప్లై చేసుకుంటారు. నేను అలాగే చేయను, ఎందుకంటే రజనీ ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిష్ కదా. సో దీంట్లో వేస్తాను. దీంట్లో వేసి ఏం చేస్తాను చెప్పండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. మిల్క్ ఎలా పెడతాను ఫ్రిడ్జ్లో, మిల్క్ సోపు. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఫ్రిడ్జ్, ఇది కింద నార్మల్ ఫ్రిడ్జ్, ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఇది డీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఫ్రెండ్. ఇది డీ ఫ్రిడ్జ్లో, ఇది మిల్క్ సోపు. సో ఇప్పుడు మనం టైం అయిపోయింది, చేసుకోవట్లేదు. ఇది నేను ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇది యాక్చువల్గా బయట సన్ను ఉన్న దగ్గర ఇట్లా అప్లై చేసుకోవాలి. సో ఇట్లా సన్ను ఉన్న దగ్గర మార్నింగ్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే టైం లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్, ఐసు చలేదు, నో ప్రాబ్లం. ఈవినింగు 6, 5 మీ అవైలబుల్ టైం ఎలా ఉన్నా నో ప్రాబ్లం. అప్పుడు ఫుల్గా మొత్తం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్. ఫేస్ వాష్ సోప్ పెట్టి, మీరు ఏమి వాడతారో అది నాకు తెలీదు, నీట్గా సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టిష్యూతోనే ఊడాలి. అది కూడా డ్రై టిష్యూ కాదు, వెట్ టిష్యూతోని నీట్గా రిమూవ్ చేసుకుని ఫేసు, చెవులు, నెక్ అన్నీ చేసుకున్న తర్వాత ఐస్ టిప్స్ జస్ట్ బుగ్గలకి ఇట్లా రఫ్ చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. అది నేను ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు రైస్ పెట్టేద్దాము, పిల్లలు వచ్చేస్తారు. సో ఇంకా చికెన్ ఆపాలి. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, అమ్మ, నాన్న, ఆవకాయ. రజనీ కిచెన్లో చాలా బ్యూటీ మిస్ అవుతారు నన్ను ఫాలో అవ్వకపోతే. ఓకే.